సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 అనేది మన యొక్క సెకండ్ టాపిక్. సో దీని గురించి మనం డిస్కషన్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా నేను జ్ఞానపీఠ అవార్డ్స్ గురించి, అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎవరు తెలుగు నుంచి అని చెప్పేసి నేను క్లియర్గా మెన్షన్ చేశాను. జ్ఞానపీఠ అవార్డు 60th 60వ గ్రహీత ఎవరు అంటే వైరముత్తు, 59వ గ్రహీత అంటే వినోద్ కుమార్ శుక్లా, 58 గుల్జార్ రామభద్రాచార్య, 57వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అంటే దామోదర్ మౌజో, అదేవిధంగా మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయితే శంకర్ కురుప్ ఉడుక్కజల్. సో ఈ విధంగా అందులో మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారు, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ప్రైజ్ మనీ ఏంటి అనేది నేను క్లియర్గా డిస్కషన్ చేశాను. ఒకసారి మన ప్రీవియస్ వీడియో జ్ఞానపీఠ అవార్డు చూడండి. దాంతో పాటుగా మళ్ళీ మీరు ఏంటి అంటే మన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఎవరికి, నందిని సిద్ధారెడ్డికి అనిమేష అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇతని యొక్క పాట నాగేటి సాల నా తెలంగాణ, నవ్వేటి బతుకుల నా తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి పర్సన్ మన నందిని సిద్ధారెడ్డి. అతని అనిమేష గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఇవన్నీ కూడా మన ప్రీవియస్ క్లాస్లో అప్లోడ్ చేసాం కాబట్టి మీరు చూడండి. సో మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఈ మన క్లాసెస్ ఏదైతే డిస్కషన్ చేస్తున్నామో ప్రతి క్లాస్ కూడా చాలా డెప్త్ నాలెడ్జ్తో ఉంటుంది. ప్రతి ఒక్క అంశాన్ని మీరు క్లాస్ విన్నారు అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ విన్న తర్వాత మీకు ఖచ్చితంగా ఆ టాపిక్ పట్ల అవగాహన అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మనం బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మీరు అదే బెస్ట్తో మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దీని యొక్క రీచ్ని పెంచే ప్రయత్నం చేయండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే సెకండ్ టాపిక్ ఏంటంటే ప్రపంచ సంతోష సూచిక 2026కి సంబంధించింది. రీసెంట్గా మార్చ్ 20న రిలీజ్ చేశారు. సో మనం డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే అసలు ప్రపంచ సంతోష సూచికని ఎవరు విడుదల చేస్తారు, దానితో పాటుగా దానికి తీసుకునేటువంటి కొలమానాలు పారామీటర్స్ ఏంటి, మరియు ఇండియా ర్యాంక్ ఏంటి, ప్రీవియస్గా ఉన్న ర్యాంక్ ఏంటి, అసలు ప్రపంచ దేశాలలో అత్యంత సంతోషం గల దేశాలు ఏంటి, మన పొరుగు దేశాల యొక్క ర్యాంక్స్ ఏంటి అనేది క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ సంతోష సూచిక మార్చి 20న రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ సంతోష దినోత్సవంగా మనం ఎవ్రీ ఇయర్ మార్చి 20న సెలబ్రేట్ చేసుకుంటాము. వరల్డ్ హ్యాపీనెస్ డే మార్చి 20, వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది మార్చి 20న సెలబ్రేట్ చేసుకుంటాము. సో ఈ ప్రపంచ సంతోష దినోత్సవం రోజునే మనకు ఈ ప్రపంచ సంతోష సూచిక వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2026 రిలీజ్ చేశారు. ఇది చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అడిగినటువంటి టాపికే ఇది, ప్రపంచ సంతోష సూచిక. సో మనం ఏం తెలుసుకోవాలి, ఫస్ట్ ఈ రిలీజ్ చేసేటువంటి సంస్థ ఏంటి, రిలీజ్ చేసింది ఎవరు అంటే వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్. రిలీజ్ చేసే వాళ్ళు ఎవరు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. సో ఇది రిలీజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ప్రపంచ సంతోష సూచిక కొలవడానికి గల కొలమానాలు ఏంటి, పారామీటర్స్ ఏంటి. మీరు ఈ క్లాస్ కాకుండా మీరు వేరే ఎవరి క్లాస్ అయినా వినండి, మీకు ఈ ప్రపంచ సంతోష సూచికలో చెప్పేటప్పుడు ఇందులో మీకు ఎక్కడ కూడా పారామీటర్స్ ఎవరు చెప్పరు. ఈ కొలమానాలు ఏంటి, ఏ కొలమానాల ఆధారంగా ఈ ప్రపంచ సంతోష సూచికను కొలుస్తారు అనేది ఎవరు చెప్పరు. మీకు చెప్పాలి, ఏం చెప్తారు నార్మల్గా ఈ ప్రపంచ సంతోష సూచికలో ఇండియా ర్యాంక్ ఏంటి అంతే మాత్రం చెప్తారు, మహా అయితే టాప్ 3 కంట్రీస్ ఏంటి. కానీ దీని నుంచి బ్రీఫ్గా డిస్కషన్ ఇక్కడ చేయరు. కాబట్టి మన క్లాస్ ప్రతి ఒక్కరు కూడా బ్రీఫ్గా ఉంటుంది. ఇది ఒక్కసారి వినండి, విన్న తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, దీన్ని రిలీజ్ చేసింది ఎవరు, వెల్ బీయింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే అసలు కొలమానాలు ఏంటి, పారామీటర్స్, ఏ కొలమానాల ఆధారంగా ఈ ప్రపంచ సంతోష సూచికని కొలుస్తారు, ఇందులో ఉన్నటువంటి కొలమానాలు ఏంటి. ఈ కొలమానాలు ఏంటి అంటే ఈ కొలమానాలు 6 ఉన్నాయి, 6. ఈ 6 సూచికలతో ఈ ప్రపంచ సంతోష సూచిక అనేది విడుదల చేస్తారు. దీని ద్వారానే దేశాల వారీగా ర్యాంకులు కేటాయిస్తారు. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ పారామీటర్ ఏంటంటే జీడిపి పర్ క్యాపిటా. ఇది కొలమానాలు తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. జీడిపి పర్ క్యాపిటా తెలుగులో అయితే తలసరి ఆదాయం అంటారు, తలసరి ఆదాయం. సెకండ్ సోషల్ సపోర్ట్ తెలుగులో అయితే సామాజిక మద్దతు అనొచ్చు,
సామాజిక మద్దతు అని చెప్పొచ్చు. థర్డ్ అంశం ఏంటంటే, మూడవ కొలమానం ఏంటి అంటే హెల్తీ లైఫ్. హెల్తీ లైఫ్, హెల్తీ లైఫ్ అంటే ఆరోగ్యం అని చెప్పేసి ఇది మూడు కొలమానాలు. వీటితో పాటు నాలుగవ కొలమానం ఏంటి అంటే ఫ్రీడమ్. నాలుగవ కొలమానం ఫ్రీడమ్. ఐదవ కొలమానం వచ్చేసి కరప్షన్. ఆరవ కొలమానం వచ్చేసి జనరాసిటీ అంటే దాతృత్వం అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రపంచ సంతోష సూచికలో ఉపయోగించేటువంటి కొలమానాలు, వేటి ద్వారా ఈ దేశాలకు ర్యాంకులు కేటాయిస్తారని చెప్పేసి 6 అంశాలు. ఆ 6 కొలమానాలలో ఫస్ట్ జీడిపి పర్ క్యాపిటా, తెలుగులో అయితే తలసరి ఆదాయం. సెకండ్ సోషల్ సపోర్ట్, సామాజిక మద్దతు. థర్డ్ హెల్తీ లైఫ్, ఆరోగ్యానికి సంబంధించింది. నెక్స్ట్ 4వ అంశం ఫ్రీడమ్, స్వేచ్ఛ. కరప్షన్, అవినీతి. జనరాసిటీ అంటే దాతృత్వం, ఉదార స్వభావం, ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉండడం. సో ఈ 6 అంశాల పైన డిపెండింగ్ ఆన్ ఈ 6 అంశాలతో 3 సంవత్సరాల యావరేజ్ ని తీసుకొని మనకు ఈ ప్రపంచ సంతోష సూచికని క్యాలిక్యులేట్ చేశారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సో ఈ ప్రపంచ సంతోష సూచికలో ఇండియా ర్యాంక్ ఎంత, అదేవిధంగా గత సంవత్సరం ఎంత ర్యాంకుని కలిగి ఉంది, మన పొరుగు దేశాల యొక్క ర్యాంక్స్ ఏంటి, టాప్ కంట్రీస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈ ప్రతి అంశాన్ని మనం డీటెయిల్గా చదివినప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్స్లో గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తాము. సో ప్రతి మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రతి అంశాన్ని డీటెయిల్గా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో ఇండియా ర్యాంక్ ఎంత. సో 2026 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 116. ఇండియా ర్యాంక్ ఎంత? 116. 2025లో ఎంత ఉండే అంటే 118, 118 అనేది 2025లో ఉండే. సో దానితో పాటుకు ఇప్పుడు టాప్ 3 కంట్రీస్ ఏంటి? ఫస్ట్ ఫిన్లాండ్, సెకండ్ ఐస్లాండ్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ కోస్టారికా, ఫిఫ్త్ స్వీడన్. ఇవన్నీ కూడా టాప్ వరల్డ్ హ్యాపీనెస్ లో ఉన్నటువంటి కంట్రీస్. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇండియా ర్యాంక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ర్యాంక్ 2026లో ఎంత అంటే 116 ర్యాంకు. ఎన్ని కంట్రీస్లలో అంటే 147 కంట్రీస్. ఈ 147 కంట్రీస్లో మనది ఎంత? 116. 2025లో ఇండియా ర్యాంక్ ఎంత ఉండే? ఇది వెరీ ఇంపార్టెంట్. 2025లో ఎంత ఉండే అంటే 118 ఉండే. సో ఇప్పుడు 116 ర్యాంకు 2025 అయితే 118 ర్యాంకు, ఇది ఇండియాకి సంబంధించింది. సో ఇప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత సంతోషం గల దేశాలు ఏంటి? ఫస్ట్ ప్లేస్ లో ఉంది టాప్ కంట్రీ ఏంటి అంటే ఫిన్లాండ్. సెకండ్ ఐస్లాండ్. మూడో కంట్రీ ఏంటి అంటే థర్డ్ ఫిన్లాండ్, ఐస్లాండ్, డెన్మార్క్. ఫోర్త్ పొజిషన్ లో ఉంది కోస్టారికా. ఇది ఒక లాటిన్ అమెరికా కంట్రీ. ఇది లాటిన్ అమెరికా కంట్రీ. కోస్టారికా. ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది స్వీడన్. ఇవి ప్రపంచంలోనే అత్యంత సంతోష సూచిలో ఉన్నటువంటి మొదటి టాప్ 5 కంట్రీస్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఫిన్లాండ్, సెకండ్ పొజిషన్ లో ఉంది ఐస్లాండ్, థర్డ్ పొజిషన్ లో ఉంది డెన్మార్క్, ఫోర్త్ పొజిషన్ లో ఉంది కోస్టారికా లాటిన్ అమెరికా కంట్రీ, ఫిఫ్త్ పొజిషన్ లో ఉంది ఏంటి? స్వీడన్. సో దీనితో పాటుగా మనం ఏం తెలుసుకోవాలి? అసలు మన పొరుగు దేశాలైనటువంటి నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వీటి యొక్క ర్యాంక్స్ కూడా తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా ర్యాంక్ అయితే ఎంత? 116. ప్రపంచ సంతోష సూచి 2026లో మన ర్యాంక్ ఎంత? 116. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొరుగు దేశాల యొక్క ర్యాంకులు కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేపాల్ ర్యాంక్ ఏంటి? నేపాల్ ర్యాంక్ ఎంత అంటే 99. నేపాల్ ర్యాంక్ 99. నెక్స్ట్ పాకిస్తాన్, పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ వెరీ ఇంపార్టెంట్. పాకిస్తాన్ కూడా 104. నెక్స్ట్ బంగ్లాదేశ్ 127. బంగ్లాదేశ్ 127. నెక్స్ట్ బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక ర్యాంక్ ఎంత అంటే 134. సో ఇవి మన పొరుగు దేశాల ర్యాంకులు. నేపాల్ ఎంత ఉంది? 99 ఉంది. పాకిస్తాన్ 104 ఉంది. బంగ్లాదేశ్ 127 ఉంది. శ్రీలంక
134 ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత అంటే 116. ప్రీవియస్ లో ఎంత ఉంది 118. సో ఇవి టాప్ 5 కంట్రీస్. ఆ కులమానాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జీడిపి పర్ క్యాపిటల్, సోషల్ సపోర్ట్, దాని తర్వాత సో హెల్తీ లైఫ్, ఫ్రీడమ్, కరప్షన్, ఈ మళ్ళీ జనరాసిటీ, ఇవన్నీ కూడా 6 పారామీటర్స్. ఇవి వీటితో పాటు ఇండియా ర్యాంక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఏ అంశాన్ని డిస్కషన్ చేసినా కానీ చాలా డీటెయిల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. మనం ఇలా రెగ్యులర్గా క్లాసెస్ చెప్తూనే ఉంటాము. ఏవైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా అందిస్తాను. అన్నెసెసరీ టాపిక్స్ మన క్లాస్లో డిస్కషన్ చేయను. ఓన్లీ ఫర్ ఏదైతే మనకి ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఉందో ఆ కరెంట్ అఫైర్స్ టాపిక్ని నేను మీకు బోర్డు పైన చెప్తాను. ఏదో రెగ్యులర్గా 100 టాపిక్లు వస్తుంటాయి, ఆ 100 టాపిక్ల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో మనం ఆ క్వశ్చన్స్ని మనం డిస్కషన్ చేయాలి, నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.